ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురు వ్యక్తులు సేవాదల్ యూత్ ఫర్ సొసైటీ మెంబర్స్. దేశం కోసం ఏదో చేద్దామని అనుక్షణం తప్పిస్తూ ఉంటారు. అదే వారి తపన. చూద్దాం వారి తపన ఎంతవరకు వెళ్తుందో, వారి తపన దేనికి దారితీస్తుందో. చదువుకునే వయసులో అడుక్క తింటున్నారన్న. ఇదేమి కర్మ అన్నా? తిన్నావా ఏమైనా? నేను ఇస్తారా? తిన్నా సరిపోతుందా? సరిపోతుందా? ఇది కూడా వాడు ఒక్క పూట ఆకలి తీర్చారు. కొన్ని రోజులు పనికొస్తుందేమో డబ్బు. ఆ పక్క కలిగి వెళ్తే 10 మంది ఉంటారు, ఈ పక్క కలిగి వెళ్తే ఇంకో 10 మంది ఉంటారు. వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి పట్టించుకున్నారు. నేను చదివిపిస్తా అన్న వాడిని, నేను చదివిపిస్తా. అరే ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంట్రా? అరే ముందు మార్పు రావాల్సింది ఈ సమాజంలో రా. ఈ మనుషుల దగ్గర మార్పు రావాలి. ముందు ఈ సమాజాన్ని మారుద్దాం పదా. చిన్న చిన్న పిల్లలన్నా చదువుకోవాల్సిన వయసులో అడుక్క తింటున్నారన్న. మనం చేసిన నేరం ఏముందన్నా? ఇది ఎక్కడి న్యాయం అన్నా? మనం ఎక్కడున్నాం, ఎక్కడ పోతున్నామన్నా? ఏం చేయలేమా అన్న? మనమేం చేయగలుగుతాం రా? మామూలు మనుషులం రా. మనం మామూలు మనుషులం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళే చేయలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన వ్యక్తులం రా. మనమేం చేయగలుగుతాం రా? మనమేం చేయగలుగుతాం? నిజంగా మీరు చెప్పింది నిజం. ఈ రోజున సేవ అంటే ఎక్కడ ఉంది? ఏం లేదు. సేవ అంటే అవినీతిలో ఉంది, కుంభకోణాల్లో ఉంది. ఒకప్పుడు నాయకులు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య ఎలా చేశాడు సేవ? సొంత సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళి వచ్చేవారు. కానీ ఈ రోజున సేవ కనిపిస్తుందా? లేదు. మారదురా, సిస్టమ్ మారదు. ఇవాళ సేవ అంటే జాతీయ జెండాలు సెల్యూట్ అయిపోయిందిరా. ఇంకా మారం, సిస్టమ్ మారదు, మనం మారం. కానీ మారుస్తాం. ఏం చేయలేము. నిజమేరా, మనమేం చేయగలుగుతాం?
కానీ చేద్దాంరా, ఈ దేశం కోసం ఏమైనా చేద్దాంరా. చేద్దాం, మన వంతు కృషి తప్పకుండా చేద్దాం. చేద్దాం. మంచిగా వస్తారా నీళ్ళు? మరి ఏ నీళ్ళు అవుతారా? అవైనా పుష్కలంగా వస్తాయారా? బోరింగ్ ఏడుంటుంది తమ్మి? 4 కిలోమీటర్లు పోవాలి నడుచుకుంటా. నడుచుకుంటా పోయినప్పుడు నీళ్ళు దొరుకుతాయా? నీళ్ళు దొరుకుతాయా? కొట్టుకుంటారు. నీళ్ళు కూడా దొరకవు. 4 కిలోమీటర్లు పోతే రాలే దొరకవు. దీని కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని బోరింగ్ ఉన్నారా? ఒక్క బోరింగ్ ఇంతమంది సరిపోతుందా అన్న? మరి నీ కాలనీలో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు తమ్మి? ఎవరు जहां से अच्छा हिंदुस्ता हमारा, हम बुलबुले हैं इसके, ये गुलसिता हमारा. అని పాట పాడుకుంటూ మురిసింది చాలులేరా, మన మాతృభూమి కథను మార్చాలి నేడు పదరా. జెండా ఊపితే మారదురా, వందే మాతరం చాలదురా. మన గాంధీయో నేతాజీయో మరలా ఇలా మన కోసమే దిగిరారురా బాగు చేయగా. నీతో నువ్వే పోరాడరా, అవినీతినే చెండాడరా, నవ భారతం మెరిసిపోగా. నీ పేరేనా కొండయ్య? నీకు ఈ పక్షవతి ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది? ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నావు ఇలా? అసలు ఏం జరిగింది? ఒకరోజు పనికి వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు సీక్ గుచ్చుకుంది. అస్సలు నొప్పి అనిపించలేదు. తిమ్మిరిగా ఉంది. ఆ రోజు మొత్తం పని చేసాం. ఆయన తెల్లారి పొద్దునే మా సార్ వచ్చి మళ్ళీ తీసుకెళ్లాడు. సెల్ఫులు కడుతుంటే ఇంకా బండలు లేపుతుంటే పని చేయట్లేదు చేతులు. ఆ రోజు నుంచి నీ కాలు చేతులు పని చేయట్లేదు. మరి ఎలా గడుస్తుంది ఇల్లు? మరి నీకు ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనా? నేనే సార్. మరి ఎలా? మా భార్య ఇళ్లలో పనిచేస్తుంది సార్. ఆ వచ్చిన డబ్బులతోనే ఇంకా ఆమె తీసుకొచ్చిన దాంతో ఇంకా నువ్వు చదువుకుంటున్నావు. మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా మరి మీకు? ఎవరు పట్టించుకోరు సార్. ఎవరో అడిగింది లేదు. ఎప్పుడైనా బాధపడ్డారా? అసలు ఏంది నా పరిస్థితి ఏంది అని బాధపడ్డారా? అసలు ఏం చేయాలనిపిస్తుంది? అసలు ఎంత చూస్తుంటే నీకు చనిపోవాలనిపిస్తుంది సార్. చాలా సార్లు ప్రయత్నించాను కూడా సార్. మా పిల్లోడు మొహం చూసి ఆగిపోవాల్సి వస్తుంది సార్. మేడలో దీపావళి, వాడలో చీకటి కలి, ఒక చోట ఎక్కువై తిండి, ఒక చోట డొక్కలేయండి, అభివృద్ధినే ప్రశ్నగా మార్చింది. అటు దోపిడి ఇటు రాపిడి, అటు సౌఖ్యము ఇటు శోకము, వ్యత్యాసమే ఎందుకో మరి. శ్రమ ఎప్పుడు గెలవాలని, అసమానతే తొలగాలని సంకల్పమే. ఇండియా క్రికెట్ కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతుంది. ఒక కార్పొరేటర్ కి కొన్ని వందల కోట్లు వస్తున్నాయి. ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు ఇంకా లేనోడు అవుతున్నాడు.
ఇంకా లేనోడవుతుంది. చూశారు కదా కాలేజీల సమస్య, మంచినీళ్ళ కోసం ఎంత బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం కరమాలి, అడుక్కు తింటున్నారు. కొంతమంది కాలస్థితులు కోల్పోయి పెద్ద దిక్కులు కోల్పోయారు. పెద్ద దిక్కులు చిన్న ఏజ్ లో భర్తలు కోల్పోయారు. వీళ్ళందరూ ఏం పాపం చేశారు. ఇదంతా చూస్తుంటే కంటిని నిద్ర పట్టట్లేదు. ముద్ద దిగట్లేదు. సమాజంలో మార్పు అనేదే రాదా? ఈ సమాజంలో మార్పు రావడానికి మనమే ఏదైనా చేయాలి. నేను కూడా అడిగానన్నా, కానీ ఒక్కడు మారలేదన్నా. మనం మాత్రం ఏం చేయగలుగుతామన్నా? ఈ సమాజం కోసం తిరిగి విసిగెత్తిపోయానన్నా. మదర్ తెరీసా వచ్చింది, స్ఫూర్తి రగిలించింది. మారారా? లేదు. మహాత్మా గాంధీ అన్నాడు మానవ సేవే మాధవ సేవ అని. మారారా? లేదు. పుచ్చలపల్లి సుందరయ్య, స్వతంత్ర వీర సావర్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో మంది వచ్చారు. మారారా? మారలేదు. ఇంతమంది చెప్పిన వాళ్ళు మారని వాళ్ళు మనం చెప్పి మాత్రం మారుతారని కూడా మనకు పిచ్చి ఆశ. తప్పన్నా, ప్రతి మనిషిలో మంచి మానవత్వం అనేవి ఉంటాయన్నా. కానీ వాటిని స్వార్థం అనే ముసుగు కప్పేస్తుందన్నా. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నాడన్న. ఆ స్వార్థం అనే ముసుగును మనం తీసేస్తే సమాజమే నా కుటుంబం అంటాడన్న. బైక్ మీద వెళ్తుంటే 10 మంది చెప్తారు లైట్ వేసుకుంటే లైట్ ఆడుకోమని చెప్పి. అది మంచి అన్న. స్కూటర్ మీదకి కింద పడిపోతే 10 మంది వచ్చి లేపుతారు. కానీ సినిమాలో మాత్రం ఒక్క హీరో మాత్రమే లేపుతాడన్న. ఇంకా ఈ సమాజంలో మంచి అనేది బతికి ఉంది అంటే నువ్వు చెప్పిన వివేకానందుడు, మహాత్మా గాంధీ వల్లే అన్న. మార్పు రావాలంటే మనకు ఒక సందర్భం కావాలన్న, ఒక మంచి అవకాశం కావాలి. దేశాన్ని బాగు చేసేస్తారా మీరు? కళలు కనడానికైనా ఒక అడ్డంటూ ఉండాలరా. ఏమనుకుంటున్నారా? మీరు ఒక్కళ్ళైనా ఈ దేశంలో ఉండేది? ఇంకెవడూ లేడా? 130 కోట్ల జనాభారా. ఏంటి మీరు బాగు చేసేస్తారా? మీ వల్ల అయిపోద్దనే ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు? అంటే మీ నలుగురు పూనుకుంటే ఈ దేశాన్ని మార్చేసి ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లిపోతాం అనుకుంటున్నారా? ఇది పేదరికం రా, పేదరికం. ఇక్కడ ఛాన్స్ దొరికినోడు దొబ్బుతూనే ఉంటాడు, ఛాన్స్ దొరకనోడు కిందకి వెళ్తానే ఉంటాడు, పంపిస్తూనే ఉంటారు. అదేరా దేశం. మీ కుటుంబాన్ని చూసుకోవడానికి మీరు టైం స్పెండ్ చేయండి రా. మీ కుటుంబాన్ని అభివృద్ధి చేయండి రా. మీరంట దేశాన్ని మారుస్తారంట, ఉద్ధరిస్తారంట. ఎవడికి చెప్తున్నారా కల్లో? అరే మన కాలనీ ఎమ్మెల్యే రోజు ఇదే రూట్ లో గెస్ట్ హౌస్ వెళ్తాడంట్రా. ఇవాళ కార్ ట్రబుల్ ఇచ్చిందంట, టాక్సీలో ఇదే రూట్ లో గెస్ట్ హౌస్ వెళ్తున్నారా. ఎలాగైనా సరే మన ఈరోజు ఎమ్మెల్యేని పట్టుకోవాలరా. అది కూడా ఎమ్మెల్యే. సార్ మేము సేవాదల్ యూత్ ఫర్ సొసైటీ మెంబర్ సార్. ఏ కాలనీ? పాపరెడ్డి కాలనీ సార్ మాది. ఏంటయ్యా పాపరెడ్డి కాలనీయా? 8,000 మంది ఉంటారు, 800 ఓట్లు కూడా రాలేదు నాకు. ఏంటయ్యా మీ మూలంగా నాకు లాభం? ఎలక్షన్స్ లో మొత్తం నష్టమే మీ వల్ల. పెద్ద బొక్క పడింది. అది పూడ్చుకోవడానికి ఎన్ని పథకాల్లో ఏలు పెట్టాల్సి వచ్చిందో తెలుసా నేను?
వెళ్ళండి అయ్యా, ఏదైనా పని చేసుకోపోండి, వెళ్ళండి. సార్ అలా కాదు సార్, మీ హృదయాన్ని కదిలించే కష్టాల ఊబిలో కూరుకుపోయి మా కాలనీ ప్రజలు ఉన్నారు సార్. దయచేసి ఒక్కసారి వచ్చి చూడండి సార్. దొక్కలేండి, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు సార్. దయచేసి ఒక్కసారి రండి సార్, మీకే అర్థమవుతుంది. అయ్యో ఏందయ్యా మీ బాధ? ఇందాడి నుంచి చంపుతున్నారు. ఈ సేవలు గీవలు మన వంటికి పడవలే గాని మీరు బాగుపడే సలహాలు సూచనలు నేను చెప్తాను. రండి నాతోని, ఏమంటారు? రండి. మీరు నిజంగా మీ కాలనీకి సేవ చేయాలనుకుంటే ఓటుకు 1000 ఇస్తా, కాదులే ఇంకో 100 కలిపి 1100 ఇస్తా. మీరే ఉంచుకుంటారో సేవే చేసుకుంటారో మీ ఇష్టం. ఏమంటారు? ఉండయ్యా వండి. బాధ ఏంటని అడుగుతున్నారా సార్? పైగా వచ్చే ఎలక్షన్ లో ఓటుకు ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తా అంటున్నారా సార్? అంటే మీ దృష్టిలో ప్రజలకు సేవ చేయడం అంటే ప్రజలతో ఓట్ల వ్యాపారం చేయడమా సార్? అందుకే సార్ 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందంటే ఇలాంటి లంచగొని నాయకులు కారణం సార్. ఎంతో మంది యువకులకు ఈ దేశాన్ని మార్చే సత్తా ఉంది సార్. కానీ మీలాంటి నాయకులు యువకులు తొక్కేస్తున్నారు సార్. ఎంతుంటుంది సార్ మీ ఏజ్? ఒక 40-50 ఉంటుందా? ఇంకో 10 ఏళ్ళు పదవిలో ఉంటారేమో, సంపాదిస్తారేమో. ఆ డబ్బుతో మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు ఏ విదేశాల్లో సెటిల్ అయిపోతారు సార్. దానివల్ల మన దేశానికి ఒరిగేది ఏముంది సార్? ఏమవుతుంది సార్? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి సార్. దేశం బాగుపడాలంటే ఫస్ట్ మీరు లోపల బాగుండాలి సార్. మీరు ఆలోచించాలి సార్. మీ లోపల మార్పు రావాలి సార్. అప్పుడు మాకు మార్పు వస్తుంది సార్. సో ఇండియా ఎందుకు అభివృద్ధి చెందదో నేను చెప్తాను సార్. నా కోసం కాకపోయినా మీ కోసం, మీ కాలనీకి నేను రాకపోయినా నా మనుషుల్ని పంపించి మీ కాలనీ బాగు చేపిస్తానయ్యా. మీ కాలనీ బాగు చేపిస్తా. మొత్తానికి నా మనసు గెలుచుకున్నారయ్యా, నన్నే మార్చేస్తారు. వాహ్ వాహ్. అయినా మీరేందయ్యా నన్నే మార్చేశారు. హ్యాట్స్ ఆఫ్. అన్నా మన ఎమ్మెల్యే అన్నా ఆ పాడుపడ్డ బ్రిడ్జిని కూడా బాగా చేయిస్తున్నాడన్నా. ఇంకా మంజుల కనెక్షన్ కూడా ఇస్తున్నాడన్నా. ఇంకా రోడ్లను కూడా వేపిస్తున్నాడంట అన్న. నాకు ఫుల్ హ్యాపీగా ఉందన్నా. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు. నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు. అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు. దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వెయ్య
లేకుంటే కాలయాత్ర కదిలేనా నది సంద్ర